క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884. ఇక్కడ ఊర్లను దత్తత తీసుకోండి. ప్రజలకు సాయం చేస్తే గుండెల్లో పెట్టుకుంటారు. కార్పొరేట్ కంపెనీలకు మంత్రి సీతక్క పిలుపునిస్తా ఉన్నారు. ఇక సిఎస్ఆర్ ఫండ్స్ తో పనులు చేపట్టాలని సూచన. ప్రజాసేవలో సంతృప్తి పొందే వాళ్ళే అసలైన శ్రీమంతులని వ్యాఖ్య. దత్తతకు అంగీకరించిన పలు ఐటీ కంపెనీలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఊర్లను దత్తత తీసుకోండి. అసలు యాక్చువల్గా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇప్పుడు ఏది ఇక్కడ బంజారాహిల్స్లో అపోలో హాస్పిటల్ ఉంటుంది. అపోలో హాస్పిటల్ ఉంటే అపోలో హాస్పిటల్కి సంబంధించి అక్కడ భూమి ఉంటుంది కదా, ఎక్కడైతే ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ని అది 50 రూపాయల గజం లెక్క ఇచ్చేసిండ్రు గత ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. 50 రూపాయల గజం ఎందుకు ఇచ్చిండ్రు, అంత తక్కువకి ఎందుకు ఇవ్వాలా, బాగా ప్రైమ్ ఏరియా కదా అట్లా అని అంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏమని చెప్తారంటే, అంటే అపోలో హాస్పిటల్ ఒకటని చెప్పట్లేదు, ఇట్లా చాలా సంస్థలు కూడా ఇట్లా తీసుకుంటాయని చెప్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఏది తీసుకున్న తర్వాత ఎందుకు తీసుకున్నారు, ఎందుకు వాళ్ళకి గవర్నమెంట్ భూమి, ప్రభుత్వ భూమి అది. అయితే గవర్నమెంట్ భూమిని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అట్లా అంత తక్కువ ధరకు అంటే వాళ్ళు ఏమని చెప్పిండ్రంటే, మేము చాలామంది పేదలకు ఫ్రీగా వైద్యం అందిస్తాం, తర్వాత పేదలకు మేము అంటే అదేది డిస్కౌంట్లు చేస్తాం, రకరకాలుగా మొత్తం ఫ్రీ వైద్యం అందిస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చిండ్రు. మరి హామీని నెరవేరుస్తున్నారంటే ఒకసారి మీరు పోయి చూడండి. ఎవడన్నా ఒక్కడికైనా ఫ్రీ వైద్యం అందిస్తున్నారా ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ కంపెనీలు? చాలా వ్యవస్థలు అంటే ఇటువంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి. అయితే వాళ్ళు ఫ్రీగా పుణ్యానికి వచ్చింది మొత్తం మింగుతున్న తప్పితే ఎక్కడ ఇటువంటి జర డిస్కౌంట్ చేయరు అంటే కూడా చెయ్యరు. ఇప్పుడు అంటే చాలా కార్పొరేట్ హాస్పిటల్, నేను ఒక హాస్పిటల్ పేరని కాదు కానీ చాలా హాస్పిటళ్ళు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. హాస్పిటల్ అనే కాదు, ఐటీ కంపెనీలు మేము మస్తు మంది ఉద్యోగులను అట్లా ఇట్లా మేము 1000 మందిని తీసుకొస్తాం అట్లా అని చెప్పేసి అప్పుడు ఏమైంది, సెజ్లను వచ్చినాయి. అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్లు అని చెప్పేసి పెట్టినరు, అంటే ప్రత్యేక ఆర్థిక మండల పేరిట ఏర్పాటు చేసిండ్రు. అయితే అప్పుడు కంపెనీలకు 1000 ఎకరాల భూములు ఇచ్చేసింది అప్పుడు రాజశేఖర ప్రభుత్వం హయాంలో. అంటే ఆ తర్వాత కూడా కొనసాగింది. అయితే 1000 ఎకరాల భూములు ఇస్తే మరి వాడేమన్నా నిజంగా 1000 మందికి, లక్షల మందికి ఏమైనా ఉపాధి కల్పిస్తున్నాడు అంటే కల్పించినటువంటి దాఖలాలు లేవు. అది 99 ఏళ్ళకు 100 ఏళ్ళకు ఇట్లా లీజు తీసుకున్న తర్వాత ఇక వాడు సొంతం చేసుకుంటాడు. ఇక మళ్ళీ బిచాన ఎత్తేస్తాడు, మళ్ళీ ఎత్తేసి అది చేతులు ఎత్తేసి మొత్తం ఇది లాస్ అయిపోయింది అట్లా ఇట్లా అని చెప్పేసి ఆ భూమిని కొట్టేసి. చెంగిచెర్ల దగ్గర మొన్న నేనే పోయినా, 15 సంవత్సరాల క్రితం వాడికి అలాట్ చేసిందంట ఓ ప్రైవేట్ కంపెనీ పెట్టి ఉద్యోగాలు ఇచ్చేస్తామని. వాడు ఓన్ గా బౌండరీలు వేసుకున్నాడు కానీ ఇంతవరకు స్టోన్ కూడా, ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడు. అటువంటి వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వద్దు, అటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్తులను అప్పచెప్పొద్దు. ఎందుకంటే ఇది చాలా డేంజర్ జరుగుతుంది. ఎందుకంటే పేదోడికి ఒక ఇల్లు కట్టుకుందామంటేనేమో వానికి భూమి దొరకదు, తర్వాత రకరకాల దొరకదు. 1000 ఎకరాలకు అట్లా మొత్తం కట్టుపెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. నిజంగా ఒకవేళ అంటే మంత్రి సీతక్క అంటుంది, కార్పొరేట్ కంపెనీలు నిజంగా ఒకవేళ వాళ్లకు సామాజిక బాధ్యత ఉంటుంది, దాని కింద 100% గ్రామాలను దత్తత తీసుకోవాలి, తర్వాత సేవా కార్యక్రమాలు చేయాలి. రాజకీయ నాయకులు కరెక్ట్ గా ఉంటే వీళ్ళే ఇప్పుడు మెడికోవర్ ఆసుపత్రికి పోయి వీళ్ళే ఓపెన్ చేసే, ఇక మళ్ళీ వీళ్ళే మాట్లాడుతూ ఉంటారు. నార్మల్ గా రాజకీయ నాయకులు కరెక్ట్ గా ఉంటే ఉంటారని చెప్పలేము, కొంతమంది ఎట్లున్నారు. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884.